యశోద మనస్సు కృష్ణుడు మన్ను తినడం గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడు వెన్న తినే కన్నయ్య మన్ను తినడమేమిటి, విచిత్రంగా ఉంది. భర్త నందుడు చెప్పినట్లు గోకులంలో విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద రాక్షసులు కన్నయ్యను చంపడానికి రావటమేమిటి? వారు కన్నయ్య దగ్గర చనిపోయి పడిపోవడం ఏమిటి? కన్నయ్య సురక్షితంగా ఉండాలి అంటే, మన్ను తినడం లాంటి విచిత్ర అలవాట్లు లేకుండా ఉండాలి అంటే, భర్త చెప్పినట్లు తాము గోకులం వదిలి వేరే ఊరికి వెళ్ళాలి. ఈ ఆలోచన రాగానే యశోద నందుని వద్దకు వెళ్ళింది. గోకులం వదిలి వేరే ఊరు వెళ్ళడానికి తన అంగీకారాన్ని తెలిపింది. మంచి రోజు చూసి నందుడు, గోకులవాసులు తమ కుటుంబాలను తీసుకుని ఎడ్ల బండిపై ఇంటి వస్తువులు, పశు సంపదను తీసుకుని గోకులం వదిలి బయలుదేరి వెళ్లారు. నారద మహర్షి సూచించినట్లు బృందావనానికి చేరారు. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసించసాగారు. రాక్షసుల రాకలు ఆగిపోయాయి. సుందరమైన ప్రశాంత బృందావన వాతావరణంలో ప్రశాంతంగా ఉండసాగారు. వయస్సు పెరిగే కొద్దీ కృష్ణుడి అల్లరి ఎక్కువ కావడంతో నందుడు బలరామకృష్ణులను గోప బాలకులతో కలిసి ఆవులను మేపటానికి సమీప వనాలలోకి పంపసాగాడు. తినడానికి తినుబండారాలు, భోజనం మూట కట్టి యశోద ఇచ్చేది. యమునా తీరాన బృందావన ప్రకృతి కృష్ణునికి బాగా నచ్చింది. వెదురు చెట్టు నుంచి వెదురుగడ తీసుకుని మురళిగా చేసుకున్నాడు. గోవులను మేతకు వదిలి గోప బాలురలతో చెట్లపైకి ఎక్కి చెట్టు కొమ్మపై కూర్చొని వేణువుతో మధురగానం చేయసాగాడు. గోవులు, దూడలు, చెట్లు, వనంలోని జంతువులు, పంచభూతాలైన భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్ని గోప బాలురతో కలిసి మురళీగాన మాధుర్యానికి పరవశించేవారు. ప్రకృతి వేణుగానానికి నాట్యం చేస్తున్నట్లు ఉండేది. కృష్ణుడు, బలరాముడు గోప బాలురతో కలిసి భోజనాన్ని చేసేవారు. అందరూ తెచ్చుకున్నవి అందరూ పంచుకొని తినేవారు. సాయంత్రం కాగానే కృష్ణుడు మురళి వాయిస్తూ గోప బాలురు వెంటరాగా ఇంటికి బయలుదేరేవాడు. ఆ మురళీ గానం విని ఎక్కడెక్కడో మేస్తున్న గోవులన్నీ తమ దూడలతో సైనికులలాగా కృష్ణుడిని అనుకరిస్తూ వెనక వచ్చేవి.